నేను ఎన్ని సంవత్సరాలు సినిమాలు ఉంటానో నాకు తెలియదండి. ఎందుకంటే అది ఆ స్పీకర్స్ డిసైడ్ చేస్తాయి. ఆ స్పీకర్స్ నా వాయిస్ విని మీరు డిసైడ్ చేస్తారు ఎన్ని సంవత్సరాలు నేను సినిమాలో ఉంటానని. కానీ నేను ఎప్పుడు దాకా సినిమాలో ఉంటానో, నేను సరిగా పనిచేస్తున్నానని ఈ మానిటర్స్ నాకు చెప్తాయి. సో ఇలా ఒక ప్రతి ప్రాజెక్ట్ నాకు 4 లేదని అట్లీస్ట్ ఒక 1 or 2 మానిటర్స్ దొరికితే నేను చాలా మంచి యాక్టర్ అయిపోతానండి. అండ్ అలా నాకు ఈ సినిమాలో ప్రతి ఒక్క స్టెప్ లో క్రియేటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన కోట గారు, జయసుధ గారు, భాస్కర్ అండ్ ప్రకాష్ రాజ్ గారు చాలా చాలా థ్యాంక్స్. నాకు అక్కినేని గారు షూటింగ్ టైంలో ఒకసారి అడ్వైస్ ఇచ్చారు. నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అని ఆడియన్స్ తెలియకూడదు, తెలిసిపోతే నువ్వు హీరో అయిపోతావు, యాక్టర్ గా ఉండు అని చెప్పారు. ఆ మాట నాకు గీతోపదేశంలో డైలీ నాకు అది గుర్తొస్తుంది. అండ్ బొమ్మరులు గురించి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. దిల్ రాజు గురించి చాలా మాటలు అందరూ చెప్పేశారు. ఒక హిట్ సాధించిన తర్వాత ఆ హిట్ ని కమర్షియల్ హిట్ గా చెప్పొచ్చు, హ్యాట్రిక్ హిట్ అయిపోద్ది, ఏదో ఆల్ దట్ హ్యాపన్స్. కానీ ఆ హిట్ 1.5 years ముందే ఒక చిన్న పిల్లల ఒక స్క్రిప్ట్ ఉంది కదా, ఆ స్క్రిప్ట్ ని చూసి ఈ స్క్రిప్ట్ నాకు చెప్పిన కుర్రోడు ఎంత ఇన్ఎక్స్పీరియన్స్ గా ఉండొచ్చు, ఎంతో రిస్కీగా ఉండొచ్చు, కానీ ఆ స్క్రిప్ట్ మీద నేను నా రెప్యుటేషన్ ని పెడతాను, నేను నా డబ్బుని పెడతానని ఒక చాలా బ్రేవ్ విషయం ఒకటి ఉంది. ఆ ఒక్క విషయానికి మాత్రం దిల్ రాజు చాలా చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్. నేను ఇప్పుడు 6 months తర్వాత ఇంటికి వెళ్ళానండి. ఆ 6 months స్టోరీ ఏంటంటే, నాకు ఒక్కొక్క సినిమాలో ఒక 2 months 3 months దాకా ఏ ప్రాబ్లం ఉండదు. ఒక 3 months తర్వాత సడన్ గా ఇంట్లో చేసే వెంటలు గుర్తొస్తాయి, అమ్మ గుర్తొస్తుంది. ఈ సినిమాలో అలా ఏం జరగలేదండి, ఎందుకంటే అలాంటి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లో తీసిన సినిమా ఈ బొమ్మరులు. మా నాన్న ప్రకాష్ రాజ్ గారు, మా అమ్మ జయసుధ గారు నన్ను చాలా బాగా చూసుకున్నారండి. సో ఈ 6 months నేను హైదరాబాద్ లోనే ఉండి తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఫస్ట్ అమ్మతో తెలుగులో మాట్లాడుతున్నాను, ఎందుకంటే మేము యాక్చువల్గా తమిళ్ కదా. సో నేను తమిళ్ అని మర్చిపోయి నన్ను ఇక్కడే ఉండమని చెప్పి నాకు చాలా గర్వం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు చాలా చాలా థ్యాంక్స్. నేను ఇప్పుడు కూడా 2 seconds కి నేను ఐస్ క్లోజ్ చేస్తే నాకు వచ్చిన డ్రీమ్స్ లో నేను తెలుగులో మాట్లాడుతున్నానండి. ఆ డ్రీమ్ లో ఏదో ఒక నేను బైక్ లో వెళ్తున్నాను, ఒక ట్రాఫిక్ పోలీస్ మన నన్ను ఆపేస్తున్నాడు, నేను తెలుగులో సార్ నేనేం చేయలేదు సార్, నేను నిజంగా ఇన్నసెంట్ సార్, నేను తెలుగులో మాట్లాడుతున్నాను. నేను అంత నాకు నా లోపల ఒక తెలుగోడు ఉన్నాడు నాకు చూపించిన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు, మీ పెద్ద గొప్పతనతకి చాలా చాలా థ్యాంక్స్. నేను హీరో కాదు చెప్పాను. ఈ సినిమాలో ఫస్ట్ టైం చెప్తున్నాను, నేను ఈ సినిమాలో హీరోయిన్, ఈ సినిమాని హీరో ఈ అమ్మాయి చాలా చాలా బాగా చేసిందండి. షీఈస్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్. నాతో ఫస్ట్ సినిమా చేసిన ఈ అమ్మాయికి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో నా కాన్స్టెంట్ గా ఒక ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఈ అమ్మాయి చూసింది. ఈ అమ్మాయికి చాలా కంగ్రాచులేషన్స్. అండ్ ఆ హాస్ని మీరు లైఫ్ లాంగ్ మర్చిపోరు, అది నాకు తెలుసు. అది భాస్కర్ కి అమ్మాయి వల్ల జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ జెనిలియా, యువర్ స్టార్. కంగ్రాచులేషన్స్. Eye for talent, and he's already proved that. But after 12 films, he has an eye for my talent as well. And I am really, really, really grateful to Mr. Dil Raju and his 2 producers and the 2 co-producers as well, Mr. Sirish and Mr. Lakshman. They've been family to me, and I'm breaking while I'm talking because they have been family to me. And I don't know how I would have ever done Bommaralu if it wasn't their right hand here. Secondly, actually, I don't even know whether it's firstly or secondly. Everyone is firstly in this film, but my director, Bhaskar. Yeah, it's true. 100% goes to Bhaskar. Credit goes to Bhaskar because it is Bhaskar. It's Bhaskar who made Hasini. It's Bhaskar who made Janelia be Hasini, and it's Bhaskar who made Bommaralu. And I will always, always be grateful to you, Bhaskar, because you made me somewhere. You made people see me in a different way, and thank you. Thank you so much. Apart from that, my entire cast, right from Siddharth, this is my second film with him, and bingo, we've hit it again.
Yeah, he's been really strict, and I get really scared of Siddharth. But then again, he's a treat to work with, and I will always want to work with him if at all again. Prakash Rajji, what can I say? I mean, it's really difficult for people to come up here and say, the Heron was good, but thank you so much, because nobody does that. Nobody does that, and it's been, I always say it's like an institution in front of me. You got to grab it whenever you see Prakash Raj act or speak or do what he's doing. Another person who's waited for me right here is Jayasudha ma'am, Jayasudha Garu, and she's been home. Bomarillu, that's Jayasudha Garu. I see her as home. When I saw the film, a mother depicts home, and that's what she did, and that's what she is to me. The entire cast of Bomarillu, I would want to thank you a lot. Today is Devi's day. He's proved it again and again and again. And he's my favorite music director for sure. So thanks, Devi, so much. Apart from that, there's someone who made Hasini, and that's my parents. I would always thank them. My aunt, my staff, Chetan, my entire makeup, hair, costume designer. There are my friends Dhananji, Somraj Garu. Thank you so much, because y'all were with me. We fought. We've had a blast. Vijay, thanks so much. And one of the people who called me and say, "What's wrong with you?" I was like, "Nothing. I'm really sorry. What did I do?" And he's like, "You are fab." And so did all my heroes. So did a lot of the people who I've worked with, all my directors and all my heroes. And thank you so much from the bottom of my heart. Thank you so much. నేను ఎన్ని సంవత్సరాలు